గురువుగారు మనకి ఇప్పుడు నిత్య జీవితంలో పాటించే చిన్న చిన్న దైవిక సంబంధమైన అలవాట్లు ఏంటి? ఒకటేనమ్మా, అసలు ఫస్ట్ దైవం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. మ్మ్. దైవిక అలవాట్లు అంటే ఏంటో తెలుసుకోగలగాలి. అసలు దైవాన్ని ఎందుకు పూజిస్తున్నాం అనే విషయం తెలుసుకోగలగాలి. ఇక్కడ దైవాన్ని అందరూ ఎందుకు ఆశ్రయిస్తారంటే మూడే కారణాలు. ఒకటి, ఉన్న టెన్షన్స్ తట్టుకోలేక. అవును. రెండవది ఏదైనా ఆశ, ఏదైనా వస్తుందేమో, లేదా భయం. మ్మ్. అమ్మో నేను పూజ చేయకపోతే ఏమైపోతుందో భయం, ఏదైనా చేస్తే ఏదైనా వస్తుందేమో అని ఆనందంతో చేయడం, మ్మ్. లేకపోతే ఏదో ఉన్న ప్రాబ్లమ్స్ తీరడానికో ఏదో మొత్తం మీద చేస్తూ ఉంటారు. కానీ ఒక దేవతను మీరు ఉపాసించడానికి ఇవేవి కారణాలు అసలు కాకూడదు. అంటే మీకు ఆకలేసింది అమ్మనే అడుగుతాం, ప్రాబ్లం ఉన్నప్పుడు దేవతనే అడుగుతాం, అడగమని కాదు. కానీ దానికోసమే మీరు చేయకూడదు. అంటే ఎలా అంటే, నేను మా అమ్మతో ఎందుకు కలిసినానంటే నాకు వండి పెడుతుంది కాబట్టి, అంటే ఎంత చండాలంగా ఉంటుంది. అమ్మ కాబట్టి ఉంటున్నాం అక్కడ, అంతేగాని అమ్మ వండి పెడుతుంది కాబట్టి, లేకపోతే నాన్న నాకు అన్ని కొనిస్తాడు కాబట్టి నేను నాన్నతో ఉంటాను, అమ్మ నాకు అన్ని వండి పెడుతుంది కదా అమ్మతో ఉంటానంటే. ఇప్పుడు తల్లి ఉందమ్మా, ఒక బిడ్డకి వీడు పెద్ద అయ్యాక వీడు ఒక మంచి ప్రయోజకుడు అవుతాడు, వీడు సంపాదిస్తాడు కాబట్టి వీడిని పెంచుతున్నానంటే అందుకోసం పెంచదు కదా. వాటి తల్లి బిడ్డని బిడ్డగా పెంచుతుంది. అలాగే మనం దేవతకి పూజ చేసేటప్పుడు నా తల్లి అనే భావనతో చేయాలి. అది కూడా ఎట్లాగా, మీరు ఏ ఇప్పుడు మనకు పంచోపచార పూజ ఉంటుంది. పుష్పం పెడుతున్నాం, పుష్పం సమర్పయామి, హం ఆకాశతత్వాత్మే పుష్పం సమర్పయామి, వం వాయుతత్వాత్మే ధూపం దర్శయామి, రం అగ్నితత్వాత్మే దీపం దర్శయామి. ఇలా ఒక్కొక్కటి పంచోపచారంలో చేస్తూ ఉంటాం కదా. అక్కడ దేవత ఉంది అనే భావనతో చేయాలి. అన్ని అలవాట్ల కంటే ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిన అలవాటు పూజ. ఎందుకంటే దేవత ఉంది, దేవత చూస్తుంది అనేటువంటి పూర్తి నమ్మకం మీకు కలిగినప్పుడు ఒక తప్పు కూడా చేయడు మనిషి. ఒక్క తప్పు కూడా జరగనప్పుడు ఆ వ్యక్తి బాగుంటాడు, ఆ ఇల్లు బాగుంటుంది, ఆ సొసైటీ బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. అవునా కదా? తప్పులు జరగడం వల్లే కదా ఇన్ని ఇబ్బందులు. మనం ఒక పని చేయడానికి వెళ్తే వాడు లంచం అడుగుతున్నాడు, పని అవ్వట్లేదు. ఒకడేదో పెట్టుకుందామంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అందరూ అలా ఉంటారు అంటే, మంచిగా చక్కగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా ఏ రూపాయి కూడా తీసుకోకుండా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దన్నా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులో వస్తాయి, నాకు సంబంధం లేదండి వద్దన్న కానీ వాళ్ళు ఏదో వాటా నాకు ఇచ్చి పెడుతున్నారు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇచ్చేస్తా అంటాడు ఈ వ్యక్తి. అలాంటి వాళ్ళని కూడా చూశాను. అంటే ఈయన తీసుకోకపోతే ప్రమాదం అక్కడ కొన్ని ప్రదేశాలు. తీసుకోకపోతే ఈయన అందరికీ చెప్తాడేమో అని అనుమానం వాళ్ళందరికీ. అందుకని సరే అని తీసుకుని ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళు, ఇంకో దగ్గర ఎక్కడో ఇంకోటి ఎవడికో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళకి నచ్చదు అనమాట అన్యాయంగా వచ్చే డబ్బు విషయంలో. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా సరే దేవత సంబంధించినటువంటి ఎనర్జీని ఒక తల్లిగా భావిస్తూ మీరు ఎప్పుడైతే మీరు నిత్యం అనుష్ఠానం చేయడము చేస్తూ ఉంటారు, అందులో ప్రధానంగా పూజ ప్రధానంగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. శుచి శుభ్రత అంటారు. ఆ శుచి శుభ్రత అంటే బయట మాత్రమే నీట్గా ఉండడం కాదు, అంతర్గతంగా కూడా నువ్వు నీట్గా ఉండగలగాలి. ఓకే. అలాగే చాలామంది హ్యాపీగా ఉండలేకపోవడానికి కారణం కేవలం డబ్బులు ఒకటి అనుకుంటారు, కాదు. డబ్బులు లేకపోతే కంఫర్ట్స్ లేకపోవడం వల్ల అనుకుంటారు, కాదు. అవతల వాళ్ళు చేసేటువంటి చిన్న తప్పులను కూడా మైండ్లో మాటికి తిప్పుకోవడం. వాడు అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, వాడికి మాట్లాడడం రాదు, వాడికి బండి నడపడం రాదు, లేకపోతే వాడికి ఆడంగోడు, లేకపోతే వాడు ఇంకోటి అనుకుంటూ ఉంటాం మనం. అసలు అవతల వాళ్ళకి వాళ్ళ కర్మ బట్టి ఏదో రకంగా పుట్టారు. నువ్వు దాన్ని మాటికి తిప్పుకొని నువ్వెందుకు పాడవుతున్నావు? ఓకే, అవును. మనం చూస్తూ ఉంటాం కూడా, డబ్బు లేని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతూ ఏదో మరి డబ్బులు మరి ఉన్నప్పుడు మరి హ్యాపీగా ఉండాలిగా. అంటే ఏంటి, నువ్వు అవతల వాళ్ళని జడ్జి చేస్తున్నావు. నువ్వు జడ్జ్ చేయకు, ఎందుకంటే వాళ్ళ కర్మను బట్టి వాళ్ళు అలా పుట్టారు, నీ కర్మ బట్టి నువ్వు ఇలా పుట్టావు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక తెలియని అమాయకత్వం ఉంటుంది, ఏదో తెలియని ఒక పిచ్చితనం ఉంటుంది. వాటిని అన్నిటినీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అంతే. ఇప్పుడు రకరకాల వృక్షాలు ఉంటాయి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఇదేంటి మర్రి చెట్టు ఎందుకు ఇలా ఓళ్ళు ఉన్నాయి, ఈ వేప చెట్టు ఎందుకు ఇలా ఉంది, ఈ పనస చెట్టు ఎందుకు ఇలా ఉందని నువ్వు జడ్జ్ చేస్తూ కూర్చుంటావా? అది ఆ రకంగా భగవంతుడు సృష్టించాడు. అది ఏ కర్మ బట్టి అది చెట్టుగా పుట్టింది. అలాగే వాళ్ళ కర్మలను బట్టి, వాళ్ళ ఆకారాల్లోని, వాళ్ళ బుద్ధుల్లోని, వాళ్ళ ఆలోచన విధానాల్లోని రకరకాలుగా పుడతారు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలంతే. నువ్వు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. కాబట్టి ఇవి ప్రధానంగా పెద్దవాళ్ళని గౌరవించడం, తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరులుగా భావించి వాళ్ళని ఎప్పుడూ విడవకపోవడం,
ఇప్పుడు వేరే ఇప్పుడు 4-5 అన్నదమ్ములు ఉన్నారు, అందరికీ ఇష్టం లేదు, మా అమ్మ నాన్న నా దగ్గర కొన్ని రోజులు ఉంటారు, నీ దగ్గర కొన్ని రోజులు ఉంటారు అనుకున్నారు, దాని వేరు. ఇప్పుడు నీకు ఒక్కడే కాకుండా వాళ్ళు కూడా తల్లిదండ్రి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా నువ్వు పంపిస్తావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రం ఏం చెప్తుంది అంటే, తల్లి తండ్రిని గనక వాడు సరిగ్గా చూడకపోతే అది దేవతా దోషానికి గురవుతాడు, దేవతా శాపానికి గురవుతాడు. ఎందుకంటే ఇక్కడ నీ కళ్ళ ముందు కనబడే తల్లిదండ్రులు ఎవరో కదా, పార్వతీ పరమేశ్వర్లు ఇంకో రూపంలో ఉన్నారు అక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకడు పూజలు చేస్తున్నాడు, వాడిని దూషించడం చేయకూడదు. ఏం పూజలు చేస్తావు ఎప్పుడు చూసినా, ఎందుకంటే దేవతని మెప్పిస్తున్నాడు, దేవతతో ఉంటున్నాడు, ధర్మబద్ధంగా ఉన్నాడు. వేషం వేసుకొని వాడు ఏదో పూజ చేస్తే యాక్టింగ్ చేస్తే అది వేరు, నువ్వు పూజించకూడదు. ఎందుకంటే దేవతను ఏమన్నా దేవత ఏమనుకోదు, కానీ భక్తుడిని అంటే ఊరుకోదట. అంటే ఎగ్జాంపుల్, ఒక తల్లిని వచ్చేవాడు ఏదో అన్నాడు, కానీ పిల్లని అంటే రివర్స్ అవుతుంది. కోళ్ళు చూసారు ఎప్పుడైనా? కోడి మామూలుగా ఉన్నప్పుడు ఇలాంటి పారిపోద్ది, కానీ పిల్లలు ఉన్నప్పుడు మనం పట్టుకుందామని వెళ్తే అది ఎదురు తిరుగుతుంది. అలాగే ఇవి పర్టికులర్గా మనం పాటించాలి. ఇవి గనక పాటించగలిగితే వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పుడు కామన్గా చూడండి అంటుంటారు నాతో చాలామంది, నాకు కోపం వచ్చేస్తుంటుంది సార్, కోపం వస్తుంటుంది సార్ అని. కోపం కంట్రోల్గా చేసుకోవాలి, అర్థం కావట్లేదు, కంట్రోల్ చేసుకుంటున్నా. నువ్వు కంట్రోల్ చేసుకోవడం కాదు, నువ్వు అర్థం చేసుకోగలగాలి. కోపం అసలు ఎందుకు వస్తుందో తెలుసా ఎప్పుడైనా మీకు? రెండే విషయాలు. మీరు అనుకున్నది అవ్వకపోవడం, మీరు చెప్పింది అవతల వాళ్ళు చేయకపోవడం వల్ల వస్తుంది. మీరు అనుకున్నది అవ్వడానికి మీరు దేవతలా కాదు, మనుషులం. మనం మనుషులం కాబట్టి మనం అనుకున్న అన్నీ అవ్వాలని రూల్ లేదు, సగం అయితే సగం కావు. మరి నేను చెప్పింది అవతల చేయట్లేదు అంటే వాడికి అర్థం కాదు సగం. వాడికి అర్థం కాకపోతే చేయకపోవచ్చు, లేదా వాళ్ళకి ఇష్టం లేకపోవడం వల్ల చేయకపోవచ్చు, మనకి యోగం లేకపోవడం వల్ల కూడా వాళ్ళు చేయకపోవచ్చు ఒక్కోసారి. ఇవన్నీ ఇంటర్లింక్స్ ఉంటాయి. కాబట్టి ఓకే, మనం చెప్పలేంత వరకు మనం చెప్పాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేశాడు చేయలేదు, మనం ఏం చేయాలి? 1-4 సార్లు చెప్తాం, వీడు వాళ్ళు కాదు అని వదిలేస్తాం. ఎప్పుడైతే వాడు అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా జరిగింది, ఇదా జరిగింది అని మాటికి తిప్పుకుంటూ ఉంటారు చూసారా, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఈ యొక్క మనుష్య జన్మను మన చేతులారే మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ మన పని మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ, దేవతారాధన చేసుకుంటూ, చుట్టూ ఉండే వాళ్ళని గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళంతా అదృష్టవంతులు ఇంకోళ్ళు ఉంటారు.